ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఒక మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. ఈ చిట్కాని మీరు ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు లేకుండా కాంతివంతంగా మృదువుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కాలుష్యం, వాతావరణం కారణంగా నల్లని మచ్చలు, ముఖం మీద గరుకుదనం వంటివి వస్తూ ఉంటాయి. వాటి కోసం మనం ఎటువంటి కాస్మెటిక్స్ క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో తయారు చేసుకున్న ఈ చిట్కా ద్వారా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు: పాండ్స్ పౌడర్, ఎనో, ఇక మూడో ఇంగ్రీడియంట్ గులాబరీ రోజ్ వాటర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఫేస్ ప్యాక్ని తయారు చేసేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో పాండ్స్ పౌడర్ని వేయాలి. నేను ఇక్కడ 1 స్పూన్ పాండ్స్ పౌడర్ని తీసుకుంటున్నాను. పాండ్స్ పౌడర్లో ముఖాన్ని వైట్నింగ్ చేసే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇక రెండో ఇంగ్రీడియంట్గా ఎనోని తీసుకున్నాను. ఎనో పౌడర్ 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎనో పౌడర్లో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన ముఖం ఛాయం పెరుగుదలలో బాగా సహాయపడుతుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్గా రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటం వలన ముఖాన్ని కాంతివంతంగా మృదువుగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. రోజ్ వాటర్ సుమారుగా 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడింటిని బాగా కలపాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే చాలా తక్కువ సమయంలోనే మీ ముఖం కాంతివంతంగా మచ్చలు లేకుండా మృదువుగా మారిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ చిట్కాని మీరు కూడా ఫాలో అయ్యి కాంతివంతమైన మచ్చలు లేని ముఖాన్ని సొంతం చేసుకోండి. ఇటువంటి బ్యూటీ చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.